ఒక పెద్ద పట్టణం ఉందండి. ఆ పట్టణంలో 4 రోడ్లు కలిసినాయండి. ఒక చోట 4 రోడ్లు కలిసింది, పెద్ద పట్టణం, సిటీ. రాత్రి 8 గంటలకు పోలీసు వారు అక్కడ ఉన్నారండి. సెంటర్లో డైరెక్షన్ చూపిస్తున్నాడు అన్ని వెహికల్స్ కి, దానికి ట్రాఫిక్ అంతా కంట్రోల్ పెట్టుకుని కొన్నిటికి స్టాప్ అనేటువంటి బిళ్ళ చూపిస్తున్నాడు, ఆగండి అని. కొందరికేమో పోండి అంటున్నారు. ఎవరు మధ్యలో ఒక ఆయన, ట్రాఫిక్ కంట్రోల్ చేసే పోలీస్ గారు. ఆ రోడ్డు మీద నుంచి ఒక ఆయన అండి సైకిల్ మీద వస్తున్నాడండి. ఎట్లా వస్తున్నాడంటే రాకెట్ మోస్తరు వస్తున్నాడండి, మంచి స్పీడ్తో సైకిల్ మీద. కానీ దానికండి లైటు లేదండి, ఆ సైకిల్ కి లైటు లేదు. ఈ పోలీస్ ఆయన గమనించాడు, అదొక దోషం అండి. లైట్ లేకుండా ఒక వెహికల్ వస్తే పట్టుకోవచ్చండి, దాన్ని పట్టుకుని ఏదైనా ఫైన్ వేయచ్చు. వాడు లైట్ లేకుండా వస్తుంటే పోలీసు గారు అయ్యా ఆగండి, లైట్ లేదన్నాడు. వాడేమన్నాడు, తప్పుకోండి, బ్రేక్ లేదు అన్నాడు వాడు. లైట్ లేదని ఈయన గోల పెడుతుంటే ఇంకొక దోషం చెప్పాడు ఆయన, అయ్యా తప్పుకోండి లేకపోతే మీ నెత్తినొచ్చి పడుతుంది అన్నాడు ఆయన. ఒకటి బ్రేక్ లేకపోతే ఎక్కడొచ్చి పడుతుందండి, కంట్రోల్లో లేదండి. అదేవిధంగా ఆ సైకిల్ ఎవరంటే మనస్సు అండి. మనస్సు అనే సైకిల్ కి 2 దోషాలు. ఆత్మజ్ఞానం లేదు అంటే లైటు లేదు, రెండవది కంట్రోల్ తప్పిపోయింది. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ప్రబోధం చేసి ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి రంగంలోకి దిగుతున్నారండి శ్రీకృష్ణుడు ఈ అధ్యాయంలో. ఏమిటి తెలుసండి, సామాన్యంగా ధ్యానం అనేక మంది చేస్తున్నారు, కానీ ఒక పెద్ద పొరపాటు జరుగుతున్నదండి లోకంలో. ఏమిటంటే ధ్యాన కాలంలో దేవుడు మోస్తరు ఉంటారండి, మహాపవిత్రం, ఎవరిని తిట్టరు, ఎవరిని కొట్టరు, పాపం చేయరు. బయట అడుగు పెట్టాడా నారాయణ ఎగరటం, కొరకటం, కరవటం, అంటే వాడిని తిట్టడం వీడిని తిట్టడం ఇట్లా జరుగుతున్నదండి. ధ్యాన కాలంలో మాత్రం సాక్షాత్ అవతరించిన దేవుడిగా ఉంటారండి. అది శ్రీకృష్ణ పరమాత్మ ఎత్తి చూపిస్తున్నారు. ఇటువంటిది మంచిది కాదయ్యా. ఏ శాంతి, ఏ ఆనందం, ఏ నిశ్చలత్వం, ఏ నిర్మలత్వం మీరు ధ్యాన కాలంలో కలిగి ఉన్నారో దాన్ని యు మస్ట్ ప్రొసీడ్. ప్రపంచంలో కూడా దాన్ని అనుసరించిపోవాల్సిందే, గానీ అక్కడ ప్రత్యేకంగా మరి ఒక రూపాన్ని మీరు ప్రదర్శించబాకండి. సరే, చాలా మంది ధ్యాన కాలంలో చాలా బాగుంటారు. ఇక్కడ అన్ని పవిత్రం, బయటకు వస్తే అంత అపవిత్రం, హీనమైన ఆచరణ, అవినీతి, అధర్మం, అన్యాయం ఇవన్నీ కూడా చేస్తుంటారని. సరే, అది శ్రీకృష్ణ పరమాత్మకి ఇష్టం లేదు. ఏ పవిత్రత మీరు ధ్యాన గదిలో మీరు ప్రదర్శించినారో యు మస్ట్ కంటిన్యూ త్రూ అవుట్ ది డే. అది యావత్ జీవితం కూడా. బయట వ్యవహారంలో కూడా మీరు ఎట్లా ఉండాలి, కానీ వ్యవహారంలో దోషములు కలిగి ఇక్కడ మాత్రం ధ్యానం చేస్తుంటే ఏమైనా ప్రయోజనం ఉందా చెప్పండి. ఆ విషయం హెచ్చరిక చేస్తున్నారని. సరే,